ప్రభువా, నువ్విచ్చిన కాపురం, నువ్విచ్చిన వ్యాపారం, నువ్విచ్చిన ఈ స్థలం, నువ్విచ్చిన ఈ పదవి, నీవిచ్చిన ఉద్యోగం, శత్రువులతో అల్లాడిపోతున్నానయ్యా, లక్షలు పెడుతున్నా నష్టం వస్తుందయ్యా, కాపురంలో కన్నీళ్ళు ఎదురైపోయాయి, ఎక్కడ చూసినా విరోధం, అయ్యా నా కాపురం నరకంగా ఉంది, ఈ శత్రువును నువ్వు తోలివేయాలి అని నీవు కానీ ప్రభు దగ్గర మోకరించి నేను నీకు స్నేహితుడిగా ఉంటా అని తీర్మానం చేస్తే వాటన్నిటిని తరిమి కొట్టి దేవుడు నీకిచ్చిన సమస్తాన్ని దీవెనకరముగా చేయునగాక. నా దేవుడు ఎంత న్యాయవంతుడండి. నీకు స్థలం ఇచ్చి ముళ్ళ కంపలు ఉంచాడు, నీకు కాపురం ఇచ్చి అందులో శాపం ఉంచాడు, నీకు వ్యాపారం ఇచ్చి నష్టం ఉంచాడు, అంతా దేవుడే ఇచ్చాడు. కానీ అందులోనే ముళ్ళకంప, అందులోనే వేదన విరోధం ఉంచడుగా. అవన్నీ తోలివేసి నీకు ఇవ్వడం దేవుని చిత్తం. నీ సమస్యలు తోలివేయబడినగాక, నీ కన్నీళ్లు తోలివేయబడినగాక, నీకు విరోధం అనే తోలివేయబడినగాక. తోలివేసిన దేశమే కుటుంబాన్ని దేవుడు నీకు